స్వరూప కూడా మంచి ఇప్పుడు ఏ పని చెప్పినా పని వినేది. ఆమె కూడా మనం మొక్కలు వేయడంలో జస్వంత్ అయితే మా జస్వంత్ సాయి వీళ్ళిద్దరు నాకు వచ్చారు. అసలు ఎక్కువ రాను వీళ్ళు వచ్చారన్నమాట. ఆ రోజు ఎండలో కూడా వీళ్ళు మొక్కలు వేయడం జరిగింది. ఫస్ట్ రోజు మొక్కలు వేయడం, ఎండలో వేయడం, నీళ్లు పోయడం, అప్పుడు వేయడబట్టి ఇప్పుడు మంచిగా మనం ఆ టైంలో వేయకపోతే ఆ అదుల మీదకి సరస్వతి మేడం కానీ వాళ్ళు ఇక రావడం పోవడం ఎంత జరిగి చేశారో వాళ్ళకి తెలిసి వాళ్ళు కూడా వచ్చేటప్పుడు ఏదో ఒకటి మా కోసం సార్ కోసం నా కోసం మటన్ వండుకొని కూడా తీసుకొని వచ్చేటప్పుడు వాళ్ళు ఆ విధంగా చేశారు. సరే ఏదేమైనా మనం మన ఊరికి ఒక బస్సు ఎక్కాం, ఊరు వచ్చింది. వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం ఆ ఊర్లో దిక్కపోతే మళ్ళీ ఎంత దూరమో ఎక్కడికో పోవాల్సి వస్తుంది. కాబట్టి నా ఊరు వచ్చింది ఇప్పుడు. సరే ఆ కొత్త స్కూల్ అది చిన్నబడి 8th క్లాస్ వరకు ఉన్నది. ఇంతవరకు ఎక్కువ చిన్నపిల్లలతో నాకు ఎక్కువ అటాచ్మెంట్ లేదు. అంటే నేను చిన్నపిల్లలు తల్లిదండ్రులు వచ్చి గుంజుకొని వచ్చి ఆ ప్రేయర్ జరుగుతుంటే కూడా వాళ్ళు చెప్తూనే ఉంటారు. అటువంటి సందర్భం నేను చూడలే ఎప్పుడు. హై స్కూల్ అయితే ప్రేయర్ జరుగుతుంటే ఎక్కడో అక్కడ ఆగిపోతారు, ఏడవతారు, ఏముండదు. అటువంటి సందర్భం అక్కడ చూడాల్సి వచ్చింది. ఇంకా నేను సెట్ కాకపోయినా ఖచ్చితంగా తప్ప చేయబట్టి ఇంకా వాళ్ళ పేరు కూడా నాకు టీచర్ల పేరు కూడా ఇంకా పెద్దగా కాలే. వాళ్ళ నెంబర్ కూడా తీసుకుని ఒక హెచ్ఎం మేడం నెంబర్ ఒక్కటే ఉంది, ఇంకొక సార్ నెంబర్ ఉంది అంతే. ఇక వేరే వాళ్ళ నెంబర్ ఇక భవిష్యత్తులో కలుస్తాం. ఇక నేను ట్రాన్స్ఫర్ ఇది ప్రమోషన్ చేసేటప్పుడు కూడా ఈ ప్లేసు వస్తుందేమో పని చెత్త విధాల అందరికి ఫోన్లు చేయడం, వాళ్ళతో మాట్లాడబడటం కూడా జరిగింది. మేడం అయితే పాపం ఫోన్ చేసి ఆ సీత మేడం ఇట్లా మేడం కూడా ఫోన్ చేయడం, ఆమెతో పెద్ద ఫీల్ కావడం జరిగింది. ఒక పక్క బాగా అనిపించింది కానీ ఇంకా భవిష్యత్తులో మంచి అవకాశాలు రావాలని 10th క్లాసు మంచి మార్కులతో పాస్ అయ్యి మరి లేకపోతే వాట్సాప్ ఉన్నా లేకపోతే ఫోన్ చేసి చెప్పడం ఏదో అని మర్చిపోకుండా ఉంటారని వినట్లే మీరు స్కేట్ల మీద పడతారు. గేమ్స్ కూడా మంచిగా ఆడి మళ్ళీ జిల్లా స్థాయిలో కూడా సెలెక్ట్ కావాలని కోరుకుంటూ ఇక నా కారు ఎక్కనోళ్ళు పిల్లలైతే ఎంత ఆటో లెక్కనే ఎక్కేటోళ్ళు. ఆ డోర్లు వేయడం కానీ ఎక్కడం కానీ నేను అప్పుడప్పుడు ఆడికి బొట్టపల్లి దాకా తీసుకుపోయేటోడిని. పిల్లలు సరదాగా ఉట్టిగే నేను ఒక్కడి పోకుండా మేడం కోసం మేడం ఎక్కించుకోవడం కోసం ఉట్టిగానే తీసుకుపోయాను. దాదాపు చాలా మంది ఎక్కిరని నేను అనుకుంటున్నా. కాబట్టి నా ద్వారా మీకు ఏదైనా ఇబ్బంది కలిగి ఉంటే ఏదైనా ఇబ్బంది క్షమిస్తారని కాబట్టి మీరు ఏం చేయాల్సింది క్రమశిక్షణతో నుండి ఈ విద్యా సంవత్సరం 10th క్లాస్ మంచి మార్కులతో పాస్ అవుతారని మరి నన్ను ఇక్కడ ఇంత దూరం ఆహ్వానించి నేను ఇంతకుముందు ట్రాన్స్ఫర్ అయిన స్కూల్లో భద్రాచలం కొర్రాలగుట్ట నన్నపనేని స్కూల్లో చేసినప్పుడు నేను ఒక్కడే అప్పుడు ట్రాన్స్ఫర్ కావడం జరిగింది. అప్పుడు మేడం ఇంత వీడ్కొని పిలవలేదు. ఆమె బీజీహెచ్ఎం అన్ని తెలుసు, పిలవలేదు. నెక్స్ట్ ట్రాన్స్ఫర్లో ఎవరైతే ఇంకొక హెచ్ఎం ఆ స్కూల్కి వచ్చారో ఆ స్కూల్ నుండి కూడా కొంతమంది టీచర్లు పోతే వాళ్ళతో పాటు ఇంకో హెచ్ఎం సార్ పిలవడం జరిగింది. ఆమె ముందే నన్ను కొద్దిగా ఆమె వీలయ్యే ఉంటుంది, నన్ను పిలవలేదు వీలయ్యింది కూడా కొంచెం. ఎప్పుడు జరగాల్సింది అప్పుడే జరిగితే బాగుండేది. కొంచెం ఇగో మనిషి చేయబట్టి ఆ విధంగా ఉంది. నన్ను సరే ఈ కొంత ఆహ్వానించి ఇది బంద్ చేస్తే చూడు ఎట్టొస్తుందో కొత్త చూడు కూడా మీరు మంచి రెస్పెక్ట్
ఆదరిస్తూ వాళ్ళతోటి కూడా మంచిగా నాతో ఏ విధంగా ఉన్నారో కలిసిమెలిసి వాళ్ళతోటి కూడా అదే విధంగా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు స్టాఫ్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. ముఖ్యంగా ఈ విద్యా సంవత్సరం మనం అనుకున్నట్టుగా స్టాఫ్ రావడం మరియు నేను ఒక మాట చెప్పేవాడిని, బట్టుపల్లికి ఎవరైనా వస్తే కొంచెం అదృష్టం ఉంటుందని చెప్పేవాడిని. ఆ రకంగానే వచ్చిన వాళ్ళందరికీ ప్రమోషన్ ద్వారా కానీ నిలబెట్టుకోవడం ద్వారా కానీ ఇంకా ఏ రకమైన ఆలోచనలు ఉన్నా కానీ వాళ్ళు సక్సెస్ అయ్యారు. ఆ రకంగా మనం పిలిచిన వెంటనే మన స్కూల్కి వచ్చినందుకు సార్ గారికి మరియు మేడం గారికి ఇరువురు దంపతులకి పాఠశాల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. మేడం గారిని మనసులో ఉంటే నేను రావాలి, డీజే కొట్టాలి, అందరు రావాలి అన్న స్పీడ్ ఎట్టరా చెప్పారు. అంటే నాకు ఇలా సార్తో పాటు వచ్చి వాళ్ళ కొలిస్తూ మాట్లాడే అవకాశం అయితే ఎక్కడా రాలేదు. ఇక్కడికైతే నేను రావాలని అనిపించింది. చాలాసార్లు కూడా స్కూల్ అంటే సార్ ఇప్పటికీ ఒక 8 స్కూల్స్ వరకు ట్రాన్స్ఫర్స్ అయ్యారు. కొన్ని స్కూల్ నాకు తెలుసు, లోపల వరకు నేను వెళ్ళలేదు, చూడలేదు. కొలిక్స్ అయితే కలుస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, ఇదంతా కామనే. నాకు కూడా అనిపించేది ఇంకా కేటీపీఎస్ స్కూల్ నుంచి ఇంత దూరం వచ్చేటప్పుడు చాలా బాధపడ్డాం. అరే అది ఎక్కడో అడుగులో ఉంది, చాలా దూరం ఉంది. సార్ అక్కడ నుంచి ఇంత దూరం రావడానికి ఇష్టపడలేదు. సేమ్ అక్కడ నుంచి ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు మొన్న ట్రాన్స్ఫర్స్ ప్రమోషన్స్ జరుగుతుంటే ఈ స్కూల్ నుంచి వెళ్ళడానికి అసలు సార్ ఇష్టపడలేదు. ఫస్ట్ ప్లేస్ ఇదే పెట్టడానికి కానీ అసలు తనకంటే ముందు ఎవరెవరికి ఆ స్కూల్స్ వస్తున్నారు దాదాపు అందరికీ కాల్ చేసాము, మేమే కాల్ చేసాము, మాట్లాడాము. మీరు కొంతమందికి అయితే ఆ స్కూల్ వదులుకోండి అని చెప్పడం కూడా జరిగింది. అంత ఇష్టం పెంచుకున్నారు ఈ స్కూల్ మీద. నేను ఇంతకుముందు చేసిన అన్ని స్కూల్స్ మీద ఎక్కువ మంది స్ట్రెంగ్త్ ఉంటారు, పిల్లలు అందరూ ఉంటారు, అన్నీ చూసాము. కానీ ఇంత తక్కువ మంది పిల్లలు ఉండడం, ఇంత దూరం నుంచి వస్తున్నారు కదా, మీరు వేరే వేరే వర్క్స్ ఉంటాయి, ఆ కంప్యూటర్ బాగాలేదనో ఇంకేదో బాగాలేదనో ఎక్స్ట్రా టైం ఉంటే. ఇప్పుడు నేను ఒక టీచర్నే కావచ్చు, కానీ ఇంటికి వెళ్ళినప్పుడు యాజ్ ఎ వైఫ్ ఆ టైం నాకు కావాలి. ఇంట్లో ఉండొచ్చు కదా, ఇంట్లో పని చేయొచ్చు కదా అనిపిస్తుంది అని అంటారు. ఆ పిల్లలు ఎక్కడ అడుగులో ఉంటారు, ఏ ఫెసిలిటీస్ లేవు, వాళ్ళకన్నీ కావాలి చెయ్యాలి అని. అది ఎంత టైం అయినా ఎంత నైట్ అయినా బయట ఉండడము, కుదిరితే మా పిల్లల్ని అక్కడ ఉంచడము, నన్ను కూడా తీసుకెళ్ళడము, ఇలాంటివన్నీ చేసేవాళ్ళు. అసలు నిద్రపోయే వాళ్ళు కాదు, ఆ పని పూర్తి కావాలి, రావాలి. కార్లు ఏమన్నా పెట్రోల్ అయిపోయిందా లేకపోతే ఏదైనా గ్యాస్ అయిపోయిందా అసలు లేవడము, ముందు అది పెట్రోల్ బంక్ ఉందా, నేను బయటకు వెళ్తున్నానంటే ఆ పెట్రోల్ ఓపెన్ ఉందా లేదు చూడు, ఇవే చెప్తూ ఉండేవాళ్ళు. అక్క చెల్లెలు వంటలు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారనే దానికి కూడా ఏం చేసి పెట్టినా నువ్వంతా కారం ఎక్కువ వేస్తున్నావు నచ్చట్లేదు, ఇదొకటి ఉండేది. నెక్స్ట్ ఫ్రూట్స్ పెడతారు. నేను ఇంట్లో చాలా ఫ్రూట్స్ తెప్పిస్తా, ఎప్పుడు తిన్నారు అసలు కట్ చేసి ఉంచిన నాకు తెలియదా ఎందుకు ఇస్తావు అని వాళ్ళు తినేటోళ్ళు కాదు. ఇక్కడ మా మేడం వాళ్ళు కట్ చేసి ఇచ్చారు, వాళ్ళు యాపిల్ పెట్టారు, ఇవాళ ఫ్రూట్ పెట్టారు అని చెప్తుంటారు. ఇదేంటి నేను ఇట్లా ఇస్తాను అని అనిపించేది. నెక్స్ట్ సర్వీస్ చేయడానికి అయితే చాలా ఇష్టపడతారు. ఇది నేను ఆయన దగ్గర నుంచి నేను కూడా నేర్చుకున్నాను. మా స్కూల్ ఆయన స్కూల్స్ కోసం ఎంత వర్క్ చేస్తూ ఉంటారో నాకు కూడా ఒక్కొక్కసారి స్కూల్ వర్క్స్లో నైట్ 8 అయిపోతుంది, ఎక్స్ట్రా టైం అయిపోతుంది. ఆయన ఎప్పుడు ఏమన్నారు కాబట్టి ఒకసారి సమయాన్ని గుర్తు చేస్తూ ఉంటారు, లేడీస్ కదా ఎంతసేపు బయట ఉండొద్దు అని. నెక్స్ట్ చాలా ఫ్రీడమ్ ఎక్కువ ఉంటుంది నాకైతే. నాకు మా పేరెంట్స్తో అంత అటాచ్మెంట్ ఏం లేదు. నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా సారే ఏం నేర్చుకోవాలన్నా, ఎక్కడ ప్రోగ్రామ్స్ ఉన్నాయన్నా, ఈ టైం ఇలా ఉంది అలా ఉంది అని ఏముండదు, చాలా సపోర్ట్ చేస్తారు. నిజంగా మేడం చెప్పినట్టు నెలకి థ్యాంక్ యూ. బయట నిలబడండి, గ్రూప్ ఫోటో దిగుదాము. మా స్వీట్ పరిస్థితుల్లో సెలవు పెట్టమంటే నాలెడ్జ్ అనిపించింది మేడం. మళ్ళీ రాలేదు కదా కోరిక బంజారు అయితే సెలవులు అయిపోయిన తర్వాత నేను బ్యాగ్ గిట్టిస్తానని ఫోన్ చేశాను. సార్ వస్తారు ఆ రోజు. బ్యాగ్ ఆ రోజు నేను వస్తారు. సెలవులు అయిపోయిన తర్వాత వచ్చారా? ఆ రోజు
ఏం బ్యాగులు టీచర్ మాకెందుకు ఇక అయితే నేను ఇంకో ప్రపోజ్ ఏం చేసిన బ్యాగులు కూడా డబ్బులు ఇవ్వండి టీ షర్ట్లు అని స్నాక్స్ కానీ ఏమని షూస్ కూడా ఇయ్యమ్మా. వాటి ఈ సగం ఏమని చెప్పా అవి నాకు తెలిసి సెలవులు ఆఫ్టర్ ఇచ్చేస్తారు. ఓకే సార్ చూసారా గేమ్స్ కాదురా మాకు మంచి పేరు రావాలి, పాఠశాలకు నిజంగానికి అందరికీ ఒక మంచి పేరు రావాలి ఉద్దేశంతో ఒక కంకణం కట్టుకొని వస్తున్నాం. మిగతా టీచర్లు కూడా ఎందుకు తీసుకున్నారో మా పట్టుబల్లి అంత దూరం ఎట్లా పోతున్నారు, నడుము విరిగిపోతే మీరు అవి ఇవన్నీ ఎంత డిస్కరేజ్ చేస్తున్నారు మమ్మల్ని. అయినా సరే అసలు మేమిద్దరం అయితే ఇక పోటీ అసలు ఏదైనా క్లాస్కు తను వచ్చిందంటే ఇక నేను నెక్స్ట్ నేను పోవాల్సిందే. మీ అందరికీ తెలుసు ఆ విషయం. ఆ పోటీ అనేది బిడ్డ ఫిజిక్స్ అయిపోయింది కదా అయిపోయింది కదా రాయిరా టీచర్ ఇచ్చేది అయినా సరే తెలుసా మిమ్మల్ని అయితే మేము మర్చిపోము. ఎంత హ్యాపీగా తమ్ముడు కలర్ వేసుకోవాలి. జాబ్ తెచ్చుకున్నాం కాబట్టి మీరు కూడా అట్లనే ఉంటే మీకు మంచి ఫ్రెండ్స్ అవుతారు. మంచి ఫ్రెండ్షిప్ చేసుకోండి, చక్కగా ఉండండి, సంతోషంగా అందరూ మన స్టాఫ్ అందరూ మన అయ్యాలని ఒక 5 నిమిషాల్లో దుబాషేక్ అందరూ ఒక తాటి మీద ఒక మాట మీద వచ్చి చూడుస్కరా, మోహన్ సక్సెస్లో భాగంగా మేడం అన్ని డిస్కస్ చేసి సరిత మేడం వాళ్ళందరూ కలిసి కోఆపరేషన్ తోటి ఇంత ముందుకు తీసుకెళ్ళినందుకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. అందరూ కూడా మరియు సార్కి మేడంకి చివరిగా న్యాయం ఏంటంటే మనము అవతల టీచర్ అవతల సొసైటీ యాక్టివిటీ చేస్తామో మనకు కూడా అంత హ్యాపీగా హిందీ టీచర్ అయితే మామూలుగా భవిష్యత్తు బాగా ఉండాలని మనస్ఫూర్తిగా బాగుంది, దగ్గర. ఇద్దరితో వీడియో సమావేశాన్ని ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్.